హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు తెలగపిండి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఎండు రొయ్యలు తీసుకుందాం. దీన్ని నేను 1 కప్పు తీసుకున్నాను. ఇవి ఫస్ట్ మనము శుభ్రం చేసుకుందామండి. ఇవి ఎలా అంటే మనం కొద్దిగా వీటిని గోరువెచ్చని నీళ్ళల్లో వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ నాననిస్తే అండి దీంట్లో ఉన్న వాసన అంతా కూడా పోతుంది. చాలా చక్కగా క్లీన్ అయిపోతాయండి ఇవి. ఇలా క్లీన్ చేసుకుంటే మనకు అసలు ఇది ఎండు రొయ్యల కూరలాగా వాసనే రాదు. ఇలా మనం ఒక 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత మనం మళ్ళీ వీటిని ఫ్రెష్ వాటర్ తోటి ఒక 3-4 టైమ్స్ క్లీన్ చేసుకుంటే చూడండి ఇలా చాలా నీట్గా వచ్చేసినాయి కదా. అలా మామూలు వాటర్ వేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత మన మెయిన్ రెండో ఇంగ్రీడియంట్ అయిన తెలగపిండిని ఉడకపెట్టుకోవాలండి. దీనికోసం నేను 1 కప్పు తెలగపిండి తీసుకున్నాను. దానికోసం మనం దాన్ని ఉడకపెట్టుకోవడానికి 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ బాయిల్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్ అంతా కూడా మనకి బాగా బాయిల్ అవ్వాలి. రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో తెలగపిండి వేసుకోవాలి. చూడండి నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా. ఇవి ఇలా మరుగుతున్నప్పుడు నేను 1.5 కప్పు వాటర్ తీసుకున్నాను కదా, దీనికి నేను ఒక 1 కప్ తెలగపిండి తీసుకున్నానండి. ఈ తెలగపిండిని మనము ఇందులో మంట తగ్గించుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది కలుపుకుంటూ వేసుకోవాలి, లేకపోతే మనకి ఉండలు కట్టేస్తుంది. చూడండి ఇలాగ ఉంది కదా. ఇదంతా మనం ఇలాగా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుందండి, బాగా ముద్దగా అయిపోతుంది. ఇదంతా కూడా మనము దగ్గర పడే వరకు అంటే 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇది బాగా దగ్గర పడింది అనటానికి మనకి చాలా పొడిలాడుతూ వచ్చేస్తుందండి. వాటర్ అంతా ఎగిరిపోయి, అంటే మనము ఎగ్ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది ఇదంతాను. ఇది మనకి తెలగపిండి అన్ని షాపుల్లోనూ దొరుకుతుందండి. ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. మెయిన్లీ మన ఆడవాళ్ళకి అయితే ఇది చాలా బలం అండి. మనకి పూర్వకాలం అయితే మన అమ్మమ్మలు వాళ్ళు కంపల్సరీ దీన్ని చేసి పెట్టేవారు. ఈ రోజుల్లో చేసుకోవడం మనము తగ్గించేసాం, దీన్ని సరిగ్గా వాడట్లేదు. కానీ ఇది చాలా హెల్తీ. ఇది మొత్తం మనకి నువ్వులు తోటి చేస్తారు కదండి, అందువల్ల ఇది మనకి చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే మళ్ళీ వదలరు. చూడండి చక్కగా ఎలా అయిపోయిందో పొడిలాడుతూ. ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఇంక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవడమేనండి. దీనికోసం నేను స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా దీనికి ఎక్కువగా పట్టదు. మనము ఈ ఆయిల్లో పోపు వేసుకోవాలండి. ఈ పోపుకి స్పెషల్ ఏంటంటే వెల్లుల్లిపాయలని మనము రెబ్బలుగా చేసుకొని తొక్క హోల్చుకొని వేసుకోవాలి. ఇందులోను ఫస్ట్ నేను ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసాను. ఈ ఆవాలన్నీ చిటపట్లాడిన తర్వాత నేను ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి ఇలాగా మొత్తం రేకల పైన పొట్టంతా ఒలిచేసుకుని ఇలా ఆయిల్లో వేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయి కదా చూడటానికి. ఇవి బాగా వేగాలండి. ఇవి వేగడం అంటే కొంచెం మనం కలర్ చేంజ్ అవ్వాలి, బ్రౌన్ కలర్ వస్తే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి కర్రీలో మధ్యలో తగులుతూను. వెల్లుల్లిపాయలని ఇలా తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. కొంచెం ఇవి నేను ఇలాగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఇలా వేగిన తర్వాత అండి ఇందులో మనము పోపు దినుసులు వేసుకోవాలి. అవి పోపు దినుసులు అంటే రెగ్యులర్గా వేసేవే. పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, మనం ముందే ఆవాలు వేసేసుకున్నాం కదండి. కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపు అన్నీ నేను ఒకటొకటి వేసి వేయించుకుంటున్నాను కదా. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. చూడండి పోపులో అన్నీ ఒకటొకటి వేసుకున్నాను కదా. ఇలా అంతా కూడా ముందు పోపు బాగా వేయించుకోవాలి. ఇది వేగేలోపు మనకి ఈ వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి చూసారా. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా ఇది చిటపట్లాడిన తర్వాత అండి మనం ఎండు రొయ్యల్ని బాగా శుభ్రం చేసి మనం పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ ఎండు రొయ్యల్ని మనము వేడి నీళ్ళలో వేసి ఒక 2 నిమిషాలు నానిన తర్వాత మనం కడుక్కున్నాం కదా, మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి
దానివల్ల మనకి ఏ విధమైన స్మెల్ రాదండి అసలు. ఇది ఎండు రొయ్యల కర్రీనా అని ఎవ్వరూ కూడా అనుకోరు అసలు, అంత బాగుంటుంది. పైగా మనం ఈ వెల్లుల్లిపాయల పోపులో వేస్తున్నాం కదండి, ఇంకా చాలా బాగుంటుంది, కమ్మగా అనిపిస్తుంది మనకి. అస్సలు నీచు వాసన అనేది రాదు. ఇలా మనం రొయ్యలు కూడా వేయించుకొని కొద్దిగా వేగితే సరిపోతాయండి. ఈ రొయ్యలు ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదు. ఈ రొయ్యల్ని మనం ఇలాగా ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత మనము ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఒక 3 మిర్చి తీసుకున్నాను. ఇవి ఇలా ముక్కలు చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత కొంచెం మనకి పచ్చిమిరపకాయలు వేగాక మనము ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను నేను. ఈ పసుపు వేసి కూడా వేయించడం వల్ల ఇంకా అసలు మనకి ఎండు రొయ్యలు అనేవి ఇంకా అసలు స్మెల్ రావు కొంచెం కూడాను. పసుపు కూడా కొద్దిగా వేగిన తర్వాత నేను ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను. దాన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా ఇందులో వేసుకున్నాను. ఆనియన్ ఎక్కువ అవసరం ఉండదండి దీనికి. ఇది మనకి ఫ్రై లాగా ఉంటుంది కనుక ఎక్కువ ఆనియన్ అనేది అవసరం ఉండదు. ఈ కర్రీ మనకి డ్రైగానే ఉంటుంది. ఈ రొయ్యలు ఇలాగా చేసుకొని తినడం అంటే చాలామందికి ఇష్టపడతారండి ఎండు రొయ్యలు. కానీ స్మెల్ వస్తుందని చెప్పి చేసుకోవడానికి అది ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళు అస్సలు ఇది ఏ విధమైన ఇబ్బంది ఉండదు. నేను ఇందులో కొద్దిగా టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. ఒక చిన్న సైజు టమాటా తీసుకొని అవి కూడా వేసుకొని మనము ఇలా కలుపుకొని మన టేస్ట్ సరిపడా సాల్ట్ ఇందులో యాడ్ చేసుకుంటే అండి మనకి టమాటాలు ఆనియన్ కూడా బాగా తొందరగా మగ్గుతుంది. నేను ఇందులో సాల్ట్ వేసేసి బాగా కలిపి ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 3 to 4 మినిట్స్ మనం మళ్ళీ కుక్ చేసుకుంటే అండి ఇదంతా బాగా మగ్గిపోయి దగ్గరగా గ్రేవీలాగా వచ్చేస్తుంది. ఈ రొయ్యల్ని ఇలా చేసుకోవడం వల్ల మనకి స్మెల్ ఉండదు కనుక మీరు తప్పకుండా చేసుకొని తినండి. ఇష్టపడేవాళ్ళు, రొయ్యల్ని ఇష్టపడేవాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు మనం మూత తీసి చూసారా ఇదంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. దీనికి ఎక్కువ కారం పట్టదండి, మరి మనం కారంగా చేసుకునే డిష్ కాదు కదా, లైట్గా సరిపోతుంది. నేను 2 స్పూన్స్ వేసాను. ఇది కారం వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. కారము వేసాక ఎక్కువసేపు మనం ఫ్రై చేయక్కర్లేదండి. ఒక 1 మినిట్ పాటు ఇలా కొద్దిగా అంతా కలిసేలాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత మనము ముందు వేడి నీళ్ళలో ఉడికించి పెట్టుకున్నాం కదా మనం తెలగపిండిని, ఆ తెలగపిండి అంతా కూడా అండి ఇందులో వేసేసుకోవడమే. మనము ముందే రెడీ చేసేసుకుంటే కనుక ఈ కర్రీ చాలా ఈజీ అయిపోతుంది. తెలగపిండి ఆల్రెడీ రెడీగా ఉంది కదా మనకి. నేను ఇందులో వేసేస్తున్నాను కొంచెం. ఇది చూడండి, చల్లారిన తర్వాత ఇది ఇంకా బాగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. చాలా పొడిగా ఉంది కదా. ఇప్పుడు మనము ఇదంతా కూడా ఈ పోపులో వేసేసుకొని బాగా కలుపుకుందాం. మనము ఈ పోపులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తెలగపిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మనం ఇది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మన డిష్ రెడీ అయిపోతుంది. కాకపోతే ఈ తెలగపిండి అంతా కూడా మనకి కారంలో అంతా కలిసేలాగా మనం కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి ఒక 2 నిమిషాల పాటు. చూసారా ఇదంతా మనకి కలర్ చేంజ్ అయిపోయింది. అసలు తెలగపిండి కూడా తెలియట్లేదు మనకి. ఇలా గరిటతోటి మెదుపుకుంటూ మొత్తం కలుపుకుంటే మన డిష్ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది అన్నాను కదా. తెలగపిండి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదండి. ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు సరిపోతుంది. చూడండి, ఇదంతా ఫ్రై అయిపోయింది కదా. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. మనం ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇంకా రైస్లోకి వడ్డించేసుకోవడమేనండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, మంచి టేస్ట్గా ఉంటుందండి. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. పైన ఎండు రొయ్యలు అలా తెలగపిండి అంతా చాలా బాగా అనిపిస్తుంది కదా. వేడి అన్నంతో పాటు దీన్ని వడ్డించుకొని తినండి, మీకు చాలా నచ్చుతుంది.